భారత సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసీఎస్ రాజు ఆధ్వర్యంలో స్థానిక తహసీల్ చౌరస్తా వద్ద ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనము మరియు ఆనాడు పోరాడిన యోధులను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ చరిత్రలో చీకటి రోజు 1975 జూన్ 25న అర్ధరాత్రి ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ తన పదవిని కాపాడుకోవడం కోసం ఎమర్జెన్సీ విధించిందని, దేశవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛను, వాక్ స్వాతంత్రాన్ని హరించిన రోజు దేశవ్యాప్తంగా నిరసన తెలియజేసిన నాయకులను స్వర్గీయ వాజ్పేయి, అద్వానీ, మురళీ మనోహర్ జోషి, మొరార్జీ దేశాయ్, జయప్రకాష్ నారాయణ అనేక మంది నాయకులను అరెస్టు చేసి జైల్లో పెట్టారని వారు గుర్తు చేశారు. ఎమర్జెన్సీ గ్రహణం స్వాతంత్ర భారత చరిత్రలో చీకటెద్దామని వారి సందర్భంగా తెలియజేశారు. జూన్ 25 అర్ధరాత్రి శ్రీమతి ఇందిరాగాంధీ అప్పటి మన దేశ ప్రధాని యొక్క ప్రజాస్వామ్యాన్ని ఆ రోజు ఆమె న్యూఢిల్లీలో పార్లమెంట్ సాక్షిగా ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని హత్య చేసింది. ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని హత్య చేసి ఆ యొక్క రక్త మరకలతోటి ఆమె పరిపాలన కొనసాగించింది. ఆ యొక్క దుష్ట పరిపాలన ఆ రోజు చీకటి రోజు ఈ జూన్ 25 నాడు కావటం అనేది, అందుకు ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులమైనటువంటి మనం నిరసన తెలియజేస్తున్నాం. శ్రీమతి ఇందిరాగాంధీ ఆ రోజు 1975లో ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించి ప్రజల్లో విశ్వాసం కోల్పోయి చివరికి కోర్టులో కూడా ఆమె ఓడిపోయి ఆమె పదవి పోతున్న సమయంలో ఈ యొక్క ఎమర్జెన్సీని విధించడం జరిగింది. ఎమర్జెన్సీ ద్వారా ఆమె దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క దేశాన్ని జైలుగా మార్చేసింది. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదుల్ని, ప్రతిపక్ష నాయకుల్ని అందరినీ జైల్లోకి తోసేసి ఆమె పరిపాలన కొనసాగించింది. ఆ యొక్క చీకటి రోజు ఈ రోజుగా మనం ప్రజాస్వామ్యవాదులంతా భావించవలసి వస్తుంది. కనుక దేశంలో ఈ యొక్క జరిగినటువంటి పరిణామాల క్రమంలో శ్రీమతి ఇందిరాగాంధీ కాంగ్రెస్ యొక్క నాయకత్వంలో ఈ యొక్క దేశంలో ప్రజాస్వామ్యం యొక్క హత్య ఏదైతే ఉందో అది మళ్ళీ తిరిగి పునరావృతం కాకుండా భారతీయం అనేటువంటి ఆసన్నమైంది. ప్రజాస్వామ్యం ఒకవేళ లేకపోయినట్లయితే వాక్ స్వాతంత్ర్యం కానీ స్వేచ్ఛ వాయువులు పీల్చకుండా ఈ యొక్క నియంతృత్వ ధోరణిలో పరిపాలన కొనసాగించి ఆమెకు వ్యతిరేకంగా, కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఆనాటి ప్రభుత్వ విధానాలను విమర్శించే వాళ్ళందరినీ జైల్లోకి తోసేసి ఆమె యొక్క చీకటి రోజుల్ని ఈ యొక్క దేశంలో నడపడం జరిగింది. అనేక మంది ప్రతిపక్ష నాయకుల్ని, అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ అనేక మంది ప్రజాస్వామ్యవాదుల్ని ఈ యొక్క దేశంలో ఆ ఎమర్జెన్సీ పేరిట జైల్లో పెట్టి నానా చిత్రహింసలు పాలు చేసింది. కనుక ప్రజాస్వామ్యం అనేది వర్ధిల్లాలని ఈ సందర్భంగా మనం రాష్ట్ర అధ్యక్షులు, మన రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ఎస్ రాజు గారు, మా భారత సురక్ష సమితి యొక్క సభ్యులమైన మేము అందరం కలిసి మరి ఈనాడు ఎమర్జెన్సీ విధించిన రోజు కాబట్టి, చీకటి రోజులు కాబట్టి ఆనాడు శ్రీమతి ప్రధాని ఇందిరాగాంధీ గారు ఆమె గెలవడం కోసం, ఆమె స్వార్థం కోసం దేశంలో అత్యవసర పరిస్థితిని విధించి ఈ దేశంలో ఉన్న పౌరులందరూ ద్వితీయ శ్రేణి పౌరులుగా జరగడం జరిగింది. పత్రికలకు స్వేచ్ఛ లేదు, పౌరులకు స్వేచ్ఛ లేదు. ఆ రోజు వ్యతిరేకంగా, ఎమర్జెన్సీ వ్యతిరేకంగా ఎవరైతే చేసినారో వాళ్ళందరినీ మరి జైల్లో పెట్టి, చిత్రహింసలు పెట్టి, లాఠీ చార్జీలు చేసి కొన్ని వేలాది మంది యొక్క జీవితాలను సర్వనాశనం చేయడం జరిగింది. తద్వారా ఆ రోజు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారి ఆధ్వర్యంలో ఈ దేశమంతా చిత్రహింస పెట్టడం, కొవ్వొత్తులతో కాల్చడం, 3rd డిగ్రీ ఉపయోగించడం, ఎంతోమందిని చంపడం కూడా జరిగింది. మరి వారి కుటుంబాలు ఎన్నడో జీవితాంతం వాళ్ళంతా బలైపోయారు. కాబట్టి మరి ఈ ఎమర్జెన్సీని దృష్టిలో పెట్టుకొని మన భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా అనేక రాష్ట్రాలలో ఎవరైతే అప్పుడు పోరాటం చేసి చితికిపోయినటువంటి యొక్క కుటుంబాలు ఏవైతున్నాయో వాళ్ళను తెలుసుకొని మరి వాళ్ళకి కనీస గౌరవం ఇవ్వాలని, తామరపత్రం ఇవ్వాలని, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రతి నెల కొంత
మన స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చే పెన్షన్ విధానంగా కనీసం వాళ్ళకు ఒక 20,000 25,000 ఇవ్వాలని, ఆరోగ్యం భద్రత కోసం ఈ ఇన్సూరెన్స్ కానీ చేయాలని అనేక రకాలుగా ఆ రోజు ఎవరైతే బాధపడరో వాళ్ళందరినీ ఆదుకోవడానికి మరి మోడీ గారు కంకణం కట్టుకున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికి ఇస్తున్నారు. మరి మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ యొక్క ప్రక్రియ అనేది కొనసాగుతుంది. త్వరలోనే తెలంగాణలో ఎవరైతే ఉన్నారో ఆ రోజు కష్టపడ్డ వాళ్ళు, బాధపడ్డ వాళ్ళు, జైలుకు పోయిన వాళ్ళని గుర్తించి మరి వాళ్ళకు కూడా త్వరలోనే పెన్షన్ ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ ముగిస్తున్నాం.